హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. అండ్ లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో మీరు హ్యాపీగా అయితే రీడింగ్ చూసుకోవచ్చు. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? సో చూద్దాం మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్, ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్. ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ గురించి వారి పార్ట్నర్ ఏమనుకుంటున్నారో వారికి తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లైమ్ చేయండి, ఓకేనా? మీకు రీడింగ్ అయితే రెజొనేట్ అవుతుంది లైక్ చేసిన వారికి మాత్రమే. లైక్ చేసి క్లైమ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు, ఓకేనా? ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్తాము, దేవుడికి దండం పెట్టుకుంటాము, ఓకే? ఆ కోరిక ఈరోజు కాకపోతే ఇంకొక రోజున నెరవేరుతుంది, ఓకే? కొంచెం టైం పడుతుంది, ఓకే? అలాగే ఇక్కడ కూడా అండి ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయడం అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. డ్యామేజ్, commitment, neglected, confusion, absence, hope, values, సెల్ఫ్ లవ్ అండి, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా డిస్హానెస్టీ. వీటిని మనం క్లారిఫికేషన్ చేద్దాం. డ్యామేజ్ కోడ్కి క్లారిఫికేషన్ మీన్స్ డ్యామేజ్ కోడ్కి క్లారిఫికేషన్. రీయూనియన్ అండి, ఓకే? ఈ పర్సన్ వేరే ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోవడము అండ్ అక్కడ తను అంతే సెక్యూరిటీగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం లేదు, ఓకే? తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉండడం అనమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ పర్సన్ బోల్తా పడ్డారు. లైఫ్లో తన గురించి ఆలోచించే వారు ఎవరు లేరు, లైఫ్లో ఒంటరి వారు మిగిలిపోయారు. ఈ పర్సన్ తను అలా చాలా బాధపడుతున్నారు, ఓకే? పర్సన్ తను ఇక్కడ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి, ఓకే? ఇప్పుడైతే తనకి రీయూనియన్ చేయాలి అని ఉంది, కానీ తన మైండ్లో కదులుతున్న ఆలోచనలు నేను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాను. ఈ పర్సన్ ముందే కొంతమంది అదర్ పర్సన్తో కనెక్ట్ అయిపోవడమా, లేక ఫోటోలు దిగడము, స్టేటస్లో పెట్టుకోవడము అండ్ కొంతమంది వేరే మ్యారేజ్ కూడా చేసుకోవడము అలా కూడా చేశారు, ఓకే? కానీ పర్సన్ మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు, కానీ ఎలా మాట్లాడాలి, ఎలా వెళ్ళి మాట్లాడగలను, ఈ పర్సన్ దగ్గరికి ఎలా వెళ్ళగలను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కమిట్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. కమిట్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. మేబీ పర్సన్కి ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలని ఉండొచ్చు తనకి, ఓకే? మేబీ కాల్ చేయాలి, మాట్లాడాలి. అండ్ మీరు ఏదైతే అడిగారో పర్సన్ వైపు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అది కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? అదే పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఇప్పుడు, ఓకే? అంతకుముందు నేను చేయలేను అన్నట్టుగా పర్సన్ సైలెంట్గా తను పారిపోవడమా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడమా, మీకు దూరంగా ఉండడమా ఏదో జరిగింది కదా, అది పర్సన్ ఇప్పుడు మీకు ఇవ్వాలి అనుకుంటున్నారండి తను.
మరి అది ఏంటిదో కామెంట్లో తెలియజేయండి. నాకు ఇక్కడ కమిట్మెంట్ అనేది చూపిస్తుంది. ఓకే, కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్ ఈ పర్సన్ మళ్ళీ తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను చిన్నగా స్టాండ్ అనేది తీసుకుంటున్నారండి. ఓకే, తను చాలా పెద్ద స్టాండ్ తీసుకొని అండ్ రావాలి, బతిమిలాడాలి, కాలు పట్టుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. తన మైండ్లో మీరు మంచిగా మాట్లాడితే ఈ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి, పర్సన్ గురించి ఆలోచించాలి అన్నట్టుగా తనకు ఉంది. ఎందుకంటే మీ వైపు నుంచి పర్సన్ అన్కండిషనల్ లవ్ అనేది చూశారు మీలో. కల్మషం లేని ప్రేమ మీది, అపారమైన నమ్మకం ఈ పర్సన్ మీద. అలా మీరు చాలామంది పర్సన్ విషయంలో చాలా హెల్ప్ చేయడము, ఏదైనా విషయంగా మీరు ఉన్నాను అనే తనకు ఆ ధైర్యం ఇవ్వడము, అలా ప్రతిసారి మీరు తన పక్కన నిలబడి ఉంటే ఈ పర్సన్ ఇన్ని చేశారు కదా, కానీ నేనే ఇగ్నోర్ చేశాను, మరి ఒక చిన్న స్టాండ్ తీసుకుందాం అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, కానీ పర్సన్ చూడండి బతిమిలాడము, ఏడవడము అలాంటి టైప్ అయితే కాదు. సో చిన్నగా ఏదో మెసేజ్ లాంటిది, కాల్ లాంటిది చేయాలనుకుంటున్నారు. మేబీ మీరు మంచిగా మాట్లాడితే పర్సన్ ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది అన్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకేనా, సో జాగ్రత్తగా డీల్ అవ్వండి. ఓకే, సో రీడింగ్ మీరు ముందే చూసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. ఓకే, సో మీ పార్ట్నర్తో మీరు ఎవరైతే డీల్ అవుతున్నారో వారు పర్సన్ మీకు చిన్నగా న్యూ బిగినింగ్ చేయాలి, కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ మీరు మంచిగా మాట్లాడితేనే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది, లేకపోతే మళ్ళీ ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ సపరేషన్ అనేది ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా డీల్ అవ్వండి. ఓకే, నెగ్లెక్టెడ్ కార్డ్కి క్లారిఫికేషన్. నెగ్లెక్టెడ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫిన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. చాలా నెగ్లెక్ట్ చేశారు పర్సన్, చాలా కంట్రోల్ చేశారు అనేది చూపిస్తుందండి. ఓకే, మిమ్మల్ని పర్సన్ చాలా కంట్రోల్ చేసి ఉంటారు. తన లైఫ్లో కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్న పర్సన్ కూడా ఎవరో ఉన్నారనమాట. ఓకే, కాబట్టి పర్సన్ మేబీ వారిని ఎదిరించి పర్సన్ రాకపోవడం వల్ల, లేదా మీకంటే ఎక్కువ ప్రయారిటీ పర్సన్ వారికి ఇవ్వడము, వారితో ఈ పర్సన్ ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, మీతో ఏదో చిన్నగా ఎప్పుడైనా గుర్తుకొస్తే కాల్ చేశానంటే చేశాను, మాట్లాడానంటే మాట్లాడాను అన్నట్టుగా, అది కూడా చాలా తక్కువ టైం. ఓకే, అలా మీరు చాలామంది పర్సన్ విషయంలో విసిగిపోయి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ కూడా చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి. తను చాలా కంట్రోలింగ్ నేచర్ ఉంటుంది పర్సన్లో అండ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తారు ఈ పర్సన్. ఓకే, సో పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అండ్ ఏం ఫీల్ అవ్వబోతున్నారంటే చాలా నెగ్లెక్ట్ చేశాను పర్సన్ని. ఇందాక ఈ కార్డులో చెప్పాను కదా, చాలా బాధ పెట్టాను. అన్కండిషనల్ లవ్ అనేది మీ వైపు నుంచి పర్సన్ పొందారు, కానీ తన వైపు నుంచి మీకు రాలేదు. అదే పర్సన్ అనుకుంటున్నారనమాట. అపారమైన నమ్మకం పెట్టుకున్నారు, కానీ ఆ నమ్మకాన్ని పర్సన్ కాపాడుకోలేదు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, చాలా నెగ్లెక్ట్ చేశాను అనే ఫీలింగ్ ఈ పర్సన్లో చాలా ఉంది. ఓకే, కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ కొంతమంది ప్రాపర్టీ విషయంలో అండ్ డివోర్స్, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల అలాంటిది జరిగి ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ మీ నుంచి దూరం అయినప్పుడు పర్సన్ చూడండి, తన మనసుకి తెలుసండి మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, ఎంతో ప్రేమను పెంచుకున్నారు పర్సన్ మీద అని పర్సన్కి తెలుసు. కానీ ఈ పర్సన్ ఇంకొక మెసేజ్ వస్తుంది,
తను చాలా బాధతోనే దూరం అయ్యారు, లేదా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారనమాట. ఓకే, ఎందుకంటే తనకి ఫినాన్షియల్ మెటీరియల్ లాంటిది బెనిఫిట్స్ ఏదో వస్తున్నాయి తనకి వేరే సైడ్ నుంచి. ఓకే, అండ్ ఇక్కడ మీ ప్రేమకి పర్సన్ ఆల్రెడీ తను ఫిదా అయ్యారు. ఓకే, మీరు తనకి చాలా ఎమోషనలీ కనెక్ట్ అయ్యారండి, తను కూడా మీకు ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు. ఓకే, కానీ పర్సన్ చూడండి వేరే మెటీరియల్ థింక్ లాంటిది బెనిఫిట్స్ ఏదో రాగానే పర్సన్ తను కన్ఫ్యూజన్లో పడిపోయారనమాట. ఇక్కడ లవ్వా లేక మనీయా, లవ్వా మనీయా, వేరే మెటీరియల్ థింక్ బెనిఫిట్స్ వస్తున్నాయి కదా అదా ఇదా అన్నట్టుగా తను చాలా కన్ఫ్యూజన్లో అయిపోయారనమాట పర్సన్. ఓకే, మీరు మ్యారీడా లవర్సా వాట్ ఎవర్, కానీ పర్సన్ చూడండి మీకంటే వేరే బెనిఫిట్స్ తనకి వస్తున్నాయి కాబట్టి పర్సన్ మిమ్మల్ని తను ఇంకా బాధపడినా సరే అన్నట్టుగా తను నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. తను వేరే ఛాయిస్ అనేది పర్సన్ చూసుకున్నారు, కానీ పర్సన్ మీరా వారా అన్నట్టుగా తను చూస్ వేసుకునేటప్పుడు తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి, చాలా టెన్షన్ పడ్డారు, నిద్ర లేని రాత్రులు కూడా ఈ పర్సన్ గడిపారనమాట, సరిగా నిద్రపోకపోవడము అలా. కానీ తను వేరే ఛాయిస్ అయితే చూస్ వేసుకున్నారు. మీరు ఎంతో ప్రేమని అందించిన పర్సన్ మిమ్మల్ని తను కేర్ చేయలేదండి. మీరు కొంతమంది చెప్పి ఉంటారు, మేబీ మీలో ఒక మదర్ ఫాదర్ లవ్ అనేది చూస్తున్నాను అని పర్సన్ ఎప్పుడైనా చెప్పి ఉంటారు, నాకు ఒక ఫాదరే దొరికారు లేదా ఒక మదరే దొరికింది అన్నట్టుగా మీరు ఫీల్ అయి ఉంటారు. కానీ ఆ పర్సన్ మాత్రం ఆ నమ్మకాన్ని తను కాపాడుకోలేదండి. ఓకే, దానివల్ల కూడా తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, సో తను ఇప్పుడు మీకంటే దూరంగా ఉన్నారా, మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కావచ్చు కొంతమందికి. ఓకే, తను ఎక్కడ ఉన్నా సరే మీ పక్కనే ఉన్నారా లేదా చాలా దూరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా, కానీ మీ నుంచి దూరం అవ్వాలంటే ఈ పర్సన్కి కూడా అంత ఈజీ అయితే కాదండి. ఓకే, అది మాత్రం నేను చెప్పగలను. వేరే ఛాయిస్ చూసుకొని తను చాలా హ్యాపీగా ఉన్నారండి అని మీరు అనుకుని ఉండొచ్చు, కానీ తన మనసుని అడగండి, తనని బయట రూపం చూడకండి, తన మనసు ఎంత బాధపడుతుంది అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఒక మదర్ లవ్ ఒక ఫాదర్ లవ్ అనేది దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, మీరు ఈ పర్సన్ మీద మేబీ ఇది నాది అన్నట్టుగా మీరు అధికారం చలాయించడం అనమాట. ఓకే, అలా కూడా చేసి ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఇలా చేసేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అబ్సెషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, అబ్సెషన్ కార్డ్కి క్లారిఫైర్. ఓకే, పర్సన్కి అయితే క్లారిటీ అయితే ఉందండి మీ విషయంలో. తనకి ఏం క్లారిటీ ఉందంటే మీరు ఎప్పుడు తన చేతిలోనే ఉంటారు, మీ జుట్టు అనేది తన చేతిలోనే ఉంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే తన ఒంట్లో ఒక్కొక్క పార్ట్ అనేది దూరమైనట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ తను ఏదైనా సిచ్యువేషన్లో తను కూడా ఏదో ఎమోషనల్ అవుతున్నారు, ఏదైనా బాధ ఉండొచ్చు పర్సన్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఏదో బీట్రేల్ లాంటిది జరిగిందండి తన లైఫ్లో. ఓకే, అలాగే పర్సన్ కూడా మిమ్మల్ని తను బీట్రేల్ చేసి ఉన్నారు. ఓకే, తను ఏదైతే చేస్తారో అదే పర్సన్కి తిరిగి వస్తుంది అనమాట. ఓకే, తను మోసం చేస్తే తనకి వేరే వేరే వైపు నుంచి మోసమే తిరిగి వస్తుంది, తను మంచి చేసి ఉంటే తనకి మంచి తిరిగి వస్తుంది అనమాట. కాబట్టి పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తను బీట్రేల్ చేసి ఉన్నారు కాబట్టి తనకి కూడా ఏదో బీట్రేల్ లాంటిది జరగడము. ఇప్పుడు పర్సన్ ఒంట్లో ఒక్కొక్క పార్ట్ అనేది దూరమైనట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. చాలా మిస్ అవుతున్నాను, ఒంట్లో ఒక్కొక్క పార్ట్ అనేది దూరమైనట్టుగా ఫీలింగ్ వస్తుంది, అలా ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదు అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే, చారియట్ కార్డ్ అండి, చారియట్ తను ట్రావెల్ చేసి వస్తున్నారు. ఓకే, రథం లాంటిది ఏదో ఉందండి. ఓకే, రథంలో తను వస్తున్నారు కదా, కానీ దానికి తాడు అనేది తన చేతిలోనే ఉంది. ఓకే, అంటే ఈ పర్సన్ ఇప్పటికైనా మించిపోలేదు, నేను వెళ్ళొచ్చు మాట్లాడవచ్చు పర్సన్ దగ్గరికి, తాడు అనేది నా చేతిలోనే ఉంది కదా, అంటే ఇక్కడ పర్సన్ రథం నడిపించుకుంటూ వస్తున్నారండి. తన చేతిలో తాడు ఉంటే తనకు రిస్క్ ఉండదు. ఓకే, తన ఇష్టానుసారంగా తను వెళ్ళొచ్చు. ఓకే, తాడు వదిలేస్తే
బండి ఎటు సైడ్ వెళ్తుందో చెప్పలేం కదా, అలాగే పర్సన్ అలా అనుకుంటున్నారనమాట. చిన్న హోప్తో ఉన్నారు అని చెప్పొచ్చండి. ఓకే, అర్థం చేసుకుంటారేమో. తాడైతే నా చేతిలోనే ఉంది కదా, నేను మళ్ళీ నా లైఫ్ని నేను తిరిగి రాసుకుంటాను, ఈ పర్సన్ని మళ్ళీ కలుసుకోవచ్చు, అర్థం చేసుకుంటారేమో చూద్దాంలే అన్నట్టుగా అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే, హోప్ కార్డ్కి క్లారిఫికేషన్. బాగా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు పర్సన్. నాకు జగ్లింగ్ సిచ్యువేషన్ ఎక్కువ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫెమినిన్ పర్సన్ ఎవరో ఉన్నారండి, చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి తను. ఓకే, నాకు ఇక్కడ ఫీమేల్ కార్డ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, మీ పర్సన్ లైఫ్లో ఫీమేల్ పర్సన్ ఉండొచ్చు, వారు చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి. ఓకే, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, బాగా మైండ్ గేమ్ చాలా ఆడతారు, మిమ్మల్ని వేరే వారితో కంపారిజన్ చేస్తారు, కానీ మిమ్మల్ని పక్కకు తోసేసి వేరే పర్సన్ అయితే చూసేసుకుంటారు, లేదా వేరే చాయిస్ కూడా కావచ్చు. ఇక్కడ మనీ కూడా వచ్చింది, మనీ గురించి కూడా కావచ్చు. ఓకే, ఫ్యాషన్తో కూడా కావచ్చు, వేరే వారు అందంగా ఉన్నారు అన్నట్టుగా వారి వైపు ఈ పర్సన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉండడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ రావడము, అలాంటిది కూడా చూపిస్తుంది అన్నమాట. మీరు ఏదో సీరియస్గా యాక్షన్ ఏదో తీసుకోవాలనుకుంటున్నారండి ప్రజెంట్. ఓకే, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ఇక మీదట మేబీ చాలా అలసిపోతున్నాం మీ పర్సన్ విషయంలో అన్నట్టుగా అనుకుంటున్నారనమాట. పదే పదే ఎందుకు కట్ అవుతాము, పదే పదే ఎందుకు బాధపడుతూ ఉండాలి, సో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారండి. ఓకే, ఇక్కడ క్వీన్ అయితే మీరు ఎంప్రెస్ అనమాట. ఈ పర్సన్ తను కంపారిజన్ చేసి, సో ఇప్పుడు అర్థమవుతుంది. అంతకుముందు థర్డ్ పార్టీని పర్సన్ ఎంప్రెస్ అని అనుకుని ఉంటే అక్కడ ఎంప్రెస్ కాదు, డెవిల్ అని పర్సన్కి అర్థమైంది, మీరు ఎంప్రెస్ అని పర్సన్కి అర్థమైంది. అండ్ ఈ పర్సన్ ఒకవేళ వేరే వారిని తను చూస్ చేసుకొని ఉంటే అక్కడి పర్సన్ తను ఫినాన్షియల్గా కూడా తను చాలా లోలో ఉండొచ్చు. ఓకే, కానీ మీరు గ్రోత్ అవుతున్నారు మీ లైఫ్లో అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో నా తప్పులని ఒప్పుకుంటాను, నన్ను క్షమిస్తావా ఈ ఒక్కసారికైనా అని పర్సన్ మీతో అడగాలి అనుకుంటున్నారండి. మళ్ళీ మీరు తనని క్షమిస్తారా అని పర్సన్ మీతో అడగాలి అనుకుంటున్నారనమాట. వాల్యూస్ కార్డ్కి క్లారిఫికేషన్ చూస్. వావ్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ యాక్షన్ అయితే ఉంది డెఫినెట్లీ. మేబీ ఇక్కడ 9 నెంబర్ చూపిస్తుంది, 9 hours, 9 days, 9 weeks కూడా కావచ్చు, కొంతమందికి 3 days అండి. ఓకే, 3 నెంబర్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ లోపల చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ రావడం కానివ్వండి, ఏదో ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుందండి ఈ రిలేషన్షిప్లో. ఓకే, ఏదైనా మీ వర్క్ కూడా కావచ్చు అలాగే ఆగిపోయింది, ముందుకు కదలడం లేదు అనుకునే వారికి కూడా మీ వర్క్ అనేది ముందుకు కదలడము, అండ్ వేరే వైపు నుంచి మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవడము, మీ పర్సన్ కూడా కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, కెరీర్ వైజ్గా కావచ్చు, మనీ కావచ్చు, ఎక్కడైనా స్టక్ అయిపోయిందంటే ఇంప్రూవ్మెంట్ అయితే పక్కా ఉంది. ఓకే, డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట. మీ సోల్మేట్ మీ లైఫ్లో రాబోతున్నారు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి. ఓకే, పెద్ద మొత్తంలో అమౌంట్ లాంటిది మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి, లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారంటే అన్ఎక్స్పెక్టెడ్గానే దాంట్లో గ్రోత్ అనేది మీరు చూడడం లాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, అక్కడ కూడా ఈ పర్సన్ తను చాలా ఫీల్ అవుతారు. ఓకే, అరే పర్సన్ ఏంటి ఇలా ఎదుగుతున్నారు, లేదా ఇలా అవుతున్నారు, నా లైఫ్ ఏంటి ఇలాగే ఉండిపోతుంది అన్నట్టుగా పర్సన్ ఫీల్ అయ్యేది కూడా చూపిస్తుంది అనమాట, మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్. ఓకే, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ కావాలని ఈ పర్సన్ వేరే పర్సన్ తను చూస్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, అలాంటి పర్సన్ ఎవరు? ఓకే, సో మీ సోల్మేట్ మీ లైఫ్లో రాబోతున్నారు అని చూపిస్తుందండి. ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది మీ పర్సన్లో.
అండ్ ఈ కనెక్షన్లో మేబీ చాలా చేంజెస్ అనేది అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. యాక్షన్ కూడా ఉంది. ఓకే, సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్, సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీ సోల్మేట్, మీ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ చాలా మందికి ఇక్కడ కాంటాక్ట్ అయితే రాబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ పర్సన్ తన ప్రేమంతా ఇప్పుడు తను పంచాలి అనుకుంటున్నారు. అండ్ ఇందాక చెప్పాను కదా నేను ఇక్కడ మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుందని, అదే కార్డ్ వచ్చిందండి. ఓకే, నాకు ఎందుకో ఆ మెసేజ్ అనేది నాకు రిఫ్లెక్ట్ అయింది కాబట్టి నేను చెప్పాను. సో ఇక్కడ మనీ ఫ్లో చాలా బాగుంటుంది. మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయిందంటే అండ్ మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గానే వారి వైపు నుంచి మనీ అనేది మీరు రిసీవ్ చేసుకోవడము. అండ్ అలాగే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు కావచ్చు, లేదా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడం లాంటిది కావచ్చు. ఓకే, దాంట్లో కూడా గ్రోత్ అనేది ఉండబోతుంది. బిజినెస్ చేసే వారికి కూడా చాలా బాగుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. పార్ట్నర్షిప్ అనేది అంత కలిసి రాకపోయి ఉండొచ్చు, ఇండివిజువల్గా మీరు చేసుకోవడం బెటర్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. పార్ట్నర్ వైపు నుంచి కాంటాక్ట్ రాబోతుంది. చాలామంది మీరు ఆన్లైన్ ద్వారా పర్సన్ మీరు మీట్ అయి ఉంటారు. అండ్ ఆఫీస్ రిలేటెడ్ ఉండొచ్చు ఇది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సైన్స్ వచ్చేసి వృషభం, కన్యా, మకర రాశి ఎక్కువగా చూపిస్తుందండి. మీకు చాలా బాగుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వృషభం, కన్యా, మకర రాశి వారికి తిరిగేలేదు. ఓకే, అండ్ ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారికి కూడా రీయూనియన్ అవుతుంది అనమాట. మీ సోల్మేట్ మీ లైఫ్లో రాబోతున్నారు. ఓకే, అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారు కొంచెం నెగిటివ్గా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది మీరు. ఓకే, మేబీ అందరినీ కంట్రోల్లో పెట్టాలి అనే టైప్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అలా ఆలోచించొద్దండి. ఓకేనా, ఎవరి ఫ్రీడమ్ అనేది వారికి ఇచ్చేయాలి. వారైనా మీ పర్సన్ ఉండొచ్చు, మీరైనా ఉండొచ్చు. ఓకే, మిథునంతుల కుంభరాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ మీరా ఎక్కువ, వారా ఎక్కువ అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని వేరే వారు కంపారిజన్ చేస్తున్నారు, మిథునంతుల కుంభరాశి వారు. ఓకే, ఇదండి మీకు నచ్చింది రీడింగ్ అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లైమ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందని చూద్దాం. ఓకే, మేషరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. వృషభ రాశి వారు మీకు ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు. అండ్ మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి ఈరోజు. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్నిటితో మీరు పోరాడుతూ ఉంటారనమాట. అండ్ హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు ఈరోజు. కర్కాటక రాశి వారు ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి మీరు. అండ్ సింహరాశి వారు మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుందండి ఈరోజు. అండ్ కన్యారాశి వారు మీరు ట్రెడిషనల్గా ఉంటారు, టెంపుల్కి వెళ్తారు, పూజలు చేసుకుంటారు, తీర్థయాత్రలని, గెట్ టుగెదర్ పార్టీస్ అని, అలా కొంతమంది డిఫరెంట్ సినారీస్ చెప్పాను కదా. ఎవరికైతే ఏదైతే రెజనెట్ అవుతుందో అది తీసుకోండి. ఓకేనా, హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ వింటారనమాట ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట. అండ్ ధనుసు రాశి వారు డెత్ అండ్ రిబర్త్ అవుతుందండి. ఓకే, అండ్ మకర రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. అండ్ మకర రాశి వారు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీనరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి, టేక్ కేర్.